నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే చలియా 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 అలల ఒడిలో ఏమి నువ్వేంటి నా పాత్రంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్. ఇంకా నయం, ముందే వచ్చి వీపు వృత్తానలా తూ బెదరగొట్టాడు. ఔరౌరా దోశ లల్ల లల్ల అహహ ఇడ్లీ లల్ల అహహో ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఓకే సార్, మీరు తినొచ్చు. ఎక్కువ ఉద్యమం. మీరు తినంత తిని వదిలేయండి సార్. సార్ ఇక్కడేం చేస్తున్నాం? అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్. అరే, కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది. అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్, సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. నీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి. నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఈ రే తీయనిది భూ చాలా కాలమైంది. ఇవాళ రాత్రి అమ్మా నాన్న ఆడుకుందాం. ఏ నైట్ టైంలో ఇంత స్వీట్ గా ఉంటావు, డే టైంలో ఎందుకే అంత ఫెరోషియస్ గా ఉంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సెక్యూరిటీ సార్. నీ అబ్బా, ఇక్కడ సెక్యూరిటీ ఒకట్రా? తప్ప సార్. నేను వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను. అందుకే సెక్యూరిటీ సార్. చీకట్లో ఎక్కడ కాలేస్తారో అని. వెళ్ళమంటారా, కొద్దిసేపు మెయింటైన్ చేస్తారా సార్? నీకు ఈ గది బాగా నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఈ గదే కాదు, మీ ఇంట్లో ఉన్న బొమ్మలు పెట్టి, ఐస్ పెట్టి, మీ ఇంట్లో ఉన్న అందరూ చాలా బాగా నచ్చారు. కానీ ఇంట్లో నీకు జరిగిన అన్యాయమే నాకు నచ్చలేదు. అన్యాయమా? ఏం జరిగింది? మరి లేకపోతే ఈ గది నీకు ఇవ్వటం ఏంటి? ఈ గదికి ఈ మంచానికి ఓ చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. శోభనం అంటే? అదే పెళ్ళయ్యాక మొదటి రాత్రి జరుపుకుంటారే అది. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే. ఆహా, అలాగా. ఈ గదికి మేము పెట్టే పేరు శోభనాల గది. శోభనాల గదిలో నిన్ను ఉంచారు, మరి నీకేమో పెళ్లి కూడా కాలేదు. అది బాధే కదా, మరి ఏమంటావు? షార్ప్ గా దాని మెదడు తినేస్తున్నారా? బ్రిస్క్ గా చెబుదామని. ఇదేమో పల్లెటూరు పిల్ల, కొత్త ఊరు, కొత్త అట్మాస్ఫియర్ కదా. నువ్వేం కొత్త ఫీల్ అవ్వద్దు, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తున్నాను అంతే. నేను స్నానం చేయమన్నానా? వెళ్ళి స్నానం చేయి. స్నానం అంటే స్నానం ఏం చేయక్కర్లేదు, సింపుల్ గా 2 చెంబులు పోసుకుంటే బ్రిస్క్ గా ఉంటుందని. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే సుత్తి మొదలు పెట్టారండి. మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కిన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి
వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి, అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగో మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000 1,000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పాడ మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా, నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోదు నన్ను చూపెట్టావుటయ్యా. ఆంబోదు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి ఫకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరు చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్డు మీద కుదిరితే నేనేమైపోవాలి. నేను ఒప్పుకున్నాయా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. పదండి. ఇదిగో, మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా అంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మ నాయగారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకపు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో కొత్తగా కడుపైన ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ 3 కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు, చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలాడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు. అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోపోయినా హోల్సేల్ గా ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని 2 చెవులు మూసుకుంది. మరి 2 కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని 2 కళ్ళు మూసుకుంది. మరి 2 కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి 2 కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే ప్రతి ముగ్గురులోనూ 2 చెడు వినొచ్చు, 2 చెడు చూడొచ్చు, 2 చెడు మాట్లాడచ్చు. అది ఎప్పటికీ కాదు.